యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 9 వచనాలను మనం ధ్యానం చేద్దాం ఈ వారం. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 9 వచనాలను ధ్యానం చేద్దాం. ఈ మొదటి 9 వచనాలలో 2 విషయాలు ఇక్కడ ఇమిడి ఉన్నాయి. ఈ 9 వచనాల గురించి మాత్రమే నేను ప్రస్తావిస్తున్నాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ 2 విషయాలు ఏమనగా, దేవుడు యెహోషువను పిలవడం మరియు యెహోషువ పట్ల ఇశ్రాయేలీల జనాంగం పట్ల అలనాడు పితరులైనటువంటి వారికి వాగ్దానము నెరవేరుట. ఆమెన్, హల్లెలూయా. 1, ఎవరిని పిలిచాడు? యెహోషువను దేవుడు పిలిచాడు. ఇప్పుడు 34వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము, 31వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము, దాని కంటిన్యూషను ఈ యెహోషువ గ్రంథమే. మొదట దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు యెహోషువను. పితరులతో చేసిన వాగ్దానము తరతరములకు ఆ వాగ్దానం నిలిచి ఉంది. ఆమెన్, హల్లెలూయా. అవి మొదటి 5 వచనాలలో ప్రస్తావిస్తున్నాడు ఆయన. మరి 5 నుంచి 6వ వచనం మొదలుకొని 9వ వచనం వరకు కూడా ఏ విషయాన్ని చెప్పుచున్నాడంటే, నేను నీకు బలమై ఉన్నాను, నేను నీకు ధైర్యమై ఉన్నాను, నీవు ధర్మశాస్త్రమును బట్టి, ధర్మశాస్త్రములో ఉన్న వాక్యములను బట్టి మీరు విధేయత కలిగి జీవించండి అన్నాడు ఆయన. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు 2 విషయాలను గురించి మనం ప్రస్తావించడం జరిగింది. ఆ 2 విషయాలు ఇందులో ఎలాంటి విధి విధానాలను బయలుపరుస్తుందో మొదటి 5 వచనాలను చదువుదాము రండి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూను ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళండి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిస్తున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నింటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేక ఉండెను. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉంటాను. ఆమెన్, హల్లెలూయా. చదివిన 5 వచనాలు ఏ విషయాలను గురించి ప్రస్తావిస్తున్నాడు ఆయన? మోషే మృతి నొందిన తర్వాత మోషే పర్వతం మీద కొనిపోబడ్డం మనం చూసాం 34వ అధ్యాయంలో. అయితే అక్కడి నుంచి ఎక్కడైతే ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణం ముగిసింది,
మోషే మరణం తర్వాత ప్రయాణం ఆగిపోయింది. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకవేళ అటు ఇటు ఆలోచన చేస్తే, అటు ఇటు అనాలోచనగా ఉంటే, ఇందులో ఉన్న విషయం మిస్ అయ్యిందనుకోండి, అర్థం మారిపోద్ది, పరమార్థం మారిపోద్ది, పెడార్థాలోకి దారి తీస్తాయి. ఆమెన్. ఇది సత్యం. అందుకని జాగ్రత్తగా కొద్ది సమయమే, నేను ఎక్కువసేపు ఈ 9 వచనాలను వివరించను, కొద్ది సమయాన్ని క్లుప్తంగా వివరించి మీ మధ్యలో పెట్టే ప్రయత్నం చేస్తాను. అయితే ఇప్పుడు మోషే చనిపోయినప్పుడు వారి ప్రయాణము నిలిచిపోయింది అక్కడే. వారు ఇంకెక్కడికి కూడా కదలలేదు. ఇప్పుడు ఇక్కడ ఈ యెహోషువ గ్రంథములో ఈ మొదటి అధ్యాయములో యెహోషువను పిలుచుటను బట్టి, యెహోషువను ఎన్నుకొనుటను బట్టి, యెహోషువను దేవుడు ఏర్పాటు చేయడాన్ని బట్టి, యెహోషువకు ధైర్యపరిచి, యెహోషువకు బలమునిచ్చి, శక్తినిచ్చి, ఈ ఇశ్రాయేలుల ప్రజలను నీవు యొర్దాను నది దాటించి కనాను దేశమునకు నడిపించాల్సిన బాధ్యత, బరువు నీ భుజ స్కంధాల మీద పెట్టానన్నాడు. ఆమెన్. హల్లెలూయా. అందుకనే ఇక్కడ సెలవించినటువంటి మాట ఏంటంటే, ఎక్కడైతే ప్రయాణము ఆగిపోయిందో, ఎక్కడైతే ప్రయాణము ముగిసిపోయిందో, ముగిసిన చోటనే మరలా యెహోషువ ద్వారా తిరిగి దేవుడు వారి ప్రయాణమును ఆరంభించాడు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మనము ఒకవేళ ఇశ్రాయేలీయుల యొక్క ప్రజల యొక్క స్థానములో మనం ఉన్నామనుకోండి, మోషే చచ్చిపోయాడు, మోషే వెళ్ళిపోయాడు, ఇక ఏమీ లేదు, ఎవడి దారినాడు మళ్ళా మనం ఐగుప్తు దేశానికి తిరిగి పోదాము రండి, మనకు నచ్చినట్లు బ్రతుకుదాము రండి, మనకిష్టం వచ్చినట్టు జీవిద్దాం రండి అని మన మనసుల్లో ఒక తీర్మానం ఉంటుంది. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యా, మీరు అక్కడ వరకు వెళ్ళొద్దు, కానీ వర్షం వచ్చిందనుకోండి ఆగిపోతాం ఇంటికాడ, ప్రార్థన వద్దు. గట్టిగా ఎండగాసిందనుకోండి, ఎందుకంటే గాలుపు కొట్టేస్తుంది, సోలిపోతాం, సొక్కిపోతాం. ఒకే ఒక్క మాట దేవుని సేవకునిగా దేవుని వాక్యము డిమాండ్ చేస్తున్న దాన్ని బట్టి, నీకు అనారోగ్యం కలిగితే ఎండ ఉందని, వర్షం ఉందని, ఇదిగో మంచు కురుస్తుందని హాస్పిటల్కి వెళ్తాం మానేస్తాం మనం. అంతే కదండి. ఎన్ని వరదలైనా కొట్టుకుపోని, పరిస్థితులు తారుమారైనా మారిపోని, వెళ్ళిపోయి అలా హాస్పిటల్లో పడిపోతాం వెళ్ళి. అది నేను తప్పు అని అనడం లేదు. అది ఎంత ప్రాముఖ్యతో, అది ఎంత అవసరమో, అది ఎంత ప్రాణాలు కాపాడుకునేదో, ఎంత విలువైందో, ఆ ప్రతి క్షణము ఎంత విలువైందో అది మనకు తెలుసు. దానికంటే అత్యధికమైన విలువైనది దేవుని సమయం. ఆమెన్ చెప్పండి. రాదు, మనసులో ఉంటే వస్తుంది, బయటికి పొంగి పొర్లుతుంది. అందుకే ఒక మాట ఇలా అంటారు, ఏంటంటే మనస్సు నిండిన కొలది నోరు మాట్లాడును. ఆమెన్. ఆ మనస్సులో దేవుని శక్తి నిండి ఉంటే స్తోత్రం వస్తుంది, దేవుని బలము నిండి ఉంటే ఆమెన్ అనే పదం వస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధత మనసు నిండి ఉంటే, మనసులో పొంగి పొర్లినట్లయితే మన నోటి గుండా దేవుని నామమునకే మహిమ వస్తుంది. ఆమెన్. హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఎక్కడైతే ముగించబడిందో మోషే మరణము ద్వారా, అక్కడ నుండే యెహోషువను నిలబెట్టుకుని, యెహోషువను నియమించి దేవుడు ఏర్పాటు చేసి, ఇక ముగిసిన చోటనే ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచే ప్రయాణము ఆరంభమైనది. రండి, ద్వితీయోపదేశకాండము
34వ అధ్యాయము 5వ వచనం చదువుతారా? యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చెప్పున మోయాబు దేశములో మృతి నొందెను. అక్కడ ఆగిపోయింది ప్రయాణమిక, అక్కడ ఆగిపోయింది. అక్కడి నుంచి ఇప్పుడు ప్రారంభమవుతుంది. అందుకనే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ యెహోషువ గ్రంథము ద్వారా మనకు యెహోషువ ఒక మంచి నాయకుడు మనకు కనబడుతున్నాడు. యెహోషువ నాయకత్వములో దేవుడు ఏర్పాటు చేసుకున్న దానిని ఆయన నెరవేరుస్తున్నాడు. ఆయన వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. అనేక పర్యాయాలు విన్నావు. ఆయన వాగ్దానం ఇచ్చి మరచిపోయే దేవుడు కాదు, మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు అని నువ్వు వాక్యము ద్వారా అనేక సార్లు నువ్వు ఆలకించావు. ఈ మోషే మృతి నొందిన తరువాత యెహోషువ నాయకత్వములో ఇశ్రాయేలీయుల ప్రజలు నడిపించబడబోతున్నారు. మోషే చనిపోయిన తర్వాత ఒకవేళ మనమైతే కొన్ని నిర్ణయాలను విరమించుకుంటాం, మానేస్తాం, వడంబడికి పక్కన పెడతాం, దేవుణ్ణే పక్కన పెట్టేటటువంటి పరిస్థితుల్లోనికి మనము జారిపోతూ ఉంటాం. దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు నమ్మదగిన వాడనై ఉన్నాడు. ఆమేన్. శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఈ ప్రయాణం ఆగకూడదు. ఎందుకంటే నేను వీరితో కాదు చేసిన వాగ్దానం, పితరులతో చేసిన వాగ్దానాన్ని బట్టి, ఇదిగో అబ్రహాముతో చేసిన వాగ్దానమును బట్టి నీ సంతానమును ఇసుక రేణువుల వలె విస్తరింపచేస్తానన్నాడు ఆయన. ఆమేన్. ఆ వాగ్దానము నెరవేర్చబడాలా వద్దా? ఆ వాగ్దానము నడిపించబడాలా వద్దా? అందుకనే మోషే చనిపోయాడు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వములో ఈ యొక్క మరొక నాయకుడు ఈ యెహోషువ ద్వారా తన కార్యమును మరి ముందుకు నడిపించేవాడై ఉన్నాడు ఆయన. ఆమేన్. అక్కడ వరకు బాగానే ఉంది. 2వ వచనాన్ని చూద్దామా ఒకసారి? కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకిచ్చుచున్న దేశమునకు వెళ్ళండి. క్లియర్గా ఉంది అక్కడ. నేను మీకు ఇచ్చినటువంటి దేశాన్ని బట్టి ఇక్కడ ఒక మంచి మాట కనబడుతుంది. నా సేవకుడు. ఒక్కసారి వెనక్కి వెళదాం. నిర్గమాకాండములోనికి వెళదాం రండి. 14వ అధ్యాయము 31వ వచనాన్ని చదవండి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవాయందును ఆయన సేవకుడైన మోషేయందును నమ్మిక ఉంచిరి. అమ్మా, ఈ మాటను బట్టి ఒక మాట అడుగుతున్నా. దేవునిని బట్టి, నీ సేవకుడిని బట్టి నీకు నమ్మకం ఉందా? నువ్వు సేవకుడిని నమ్మితే దేవుణ్ణి నమ్మినట్లే. ఆమేన్. యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పాడు. ఆ మాట మీ ముందు పెడతా, వినండి. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని మీరు తెలుసుకున్నారు. నా తండ్రిని మీరు ఎరిగి ఉంటే నేనెవరో మీరు తెలుసుకుంటారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల ప్రజలు చూడండి, ఇక్కడ సందర్భం చూడండి. ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తీ దేశంలో మోషే ద్వారా జరిగిన సూచక క్రియలు, అద్భుతాలు, తెగుళ్ళు ఇవన్నీ వారు చూసి దేవుణ్ణి నమ్మారు. ఇక్కడ మోషేను యందు నమ్మిక ఉంచిరి. ఆమేన్. హల్లెలూయా. అయ్యా, మేము దేవుణ్ణి అయితే నమ్ముతాం కానీ మా పాస్టర్ని మేము నమ్మం.
మిమ్మల్ని ఎవరు నమ్మన్నారు? నమ్మకుండా మానే. నువ్వు నమ్మాల్సింది వాక్యాన్ని, నువ్వు నమ్మాల్సింది దేవుణ్ణి, నువ్వు నమ్మాల్సింది నీ మనస్సును నమ్మితే ప్రమాదంలో పడతావు. ఆమెన్, హల్లెలూయా. ఈ మాట చదువుతూ ఉంటే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచారు. ఆమెన్. తన సేవకుణ్ణి నమ్మారు, ఆ దేవుణ్ణి నమ్మారు అనే విషయము ఇక్కడ మనకు కనబడుతుంది. అయితే ఇప్పుడు అక్కడి నుంచి ప్రారంభమై ఆయన సెలవిస్తున్న మాట ఏంటి? యొర్దాను దాటి వెళ్ళండి అన్నాడు. 2వ వచనములో అదే కదా, యొర్దాను నది దాటి వెళ్ళండి. కానాను ఎక్కడ? తూర్పు సరిహద్దు. దేవుడు వారికి అప్పటికే వాగ్దాన రూపములో ఆ దేశాన్ని ఇచ్చేశాడు. ఎక్కడుంది ఈ మాట? ఆదికాండం తీయాలి ఒక్కసారి, త్వరగా. మీరు చెప్పిన వెంటనే షార్ప్గా మీరు తీస్తే ప్రతి మాటకి కూడా వాక్యాన్ని మీకు సాక్ష్యంగా మీ ముందు పెడతా. 12వ అధ్యాయము 6, 7 వచనాలు. అప్పుడు అబ్రహాము, అబ్రామా షెకెము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. ఆమెన్. 7వ వచనం కూడా చూడమ్మా. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం నిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఆమెన్. ఇస్తానన్న మాట నిజమా కాదా? ఏమండి, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఇస్తానన్న మాట వాస్తవమా కాదా? నిజమే. వాగ్దానం చేశాడా లేదా? చేశాడు. ఈ వాగ్దానాన్ని ఇదిగో తరతరాలకు కూడా వర్తింపచేస్తున్నాడా లేదా? వర్తింపచేస్తా ఉన్నాడు. అలాగే ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మాట ఏంటంటే, యెహోషువ నాయకత్వములో ఇశ్రాయేలీయుల ప్రజలను కానాను దేశములోనికి నడిపించి వారు సుఖశాంతులతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదిగో ఆ వాగ్దత్వ భూమిలోనికి వెళ్ళాలి, మీరక్కడ ఐరారోగ్యాలతో బ్రతకాలి అని సెలవిచ్చాడు. ఇదిగో మీరు అక్కడికి వెళ్ళి వర్ధిల్లాలి, ఇదిగో మీరు అక్కడ జీవించాలి, అక్కడ మీరు బ్రతికి ఉండ రీతిగా మీరు నన్ను సేవించండి అన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఇవన్నీ జరుగుతూ ఉండగా అక్కడ ఆయన సెలవిస్తున్న మాట ఏంటి? అబ్రాముకు ఆనాడే ఈ యొక్క వాగ్దత్వ భూమిని ఇచ్చేశాడు. 18వ అధ్యాయంలోకి రండి. అలాగే అదే ఆదికాండములో నుండి 18వ అధ్యాయము 18 కాదు, క్షమించాలి, 15 చూడండి. 15వ అధ్యాయము 18 నుంచి చూద్దాం ఒక్కసారి. ఆ దినమందే యెహోవా ఐగుప్తీ నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశము అనగా కేవీయులను, కనిర్జీలను, కన్మోనీలను, హిత్తీయులను, పెర్జీయులను, రెఫాయిములను, అమోరీలను, కానానీయులను, గిర్షానీయులను, మోయాబీసీయులను నీ సంతానమున నీకిచ్చుచున్నానని అబ్రాముతో నిబంధన చేసెను. ఆమెన్, హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు? ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈయన ఎలా వెళ్ళిపోమన్నాడు? ఈయననే ఇశ్రాయేలీయుల్ని యెహోషువ ద్వారా, యెహోషువ నాయకత్వంలో ఎలా వెళ్ళిపోమంటున్నాడు? ఊరికినే వెళ్ళమనలేదు కదా.
ఎప్పుడెప్పుడో అబ్రాముకు చేసిన వాగ్దానం ఉంది. అందుకే 12వ అధ్యాయము 1వ వచనాన్ని కానించి మీరు చూస్తే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఆమేన్. వాగ్దానమే కాదండి, అది వాగ్దానం చేశాడు ఆయన. యేసుక్రీస్తు వారు శిష్యులతో స్టేట్మెంట్ చెప్తున్నాడు. ఆయన ఏమయ్యా, దోణెను లోతునకు నడిపించి వలవేయండి. మాట ఇచ్చాడా లేదా? నెరవేరిందా లేదా? అబ్రహాముకు వాగ్దానం చేశాడా లేదా దేవుడు? అబ్రహాముకు చేసిన వాగ్దానము ఈ ఇశ్రాయేలీల ప్రజల ద్వారా కొనసాగుతుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకని నిర్గమాకాండములో మరి ఒక మాట కూడా ఉంది, అది కూడా చూసి ముందుకు వెళదాం. 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి ఒక్కసారి. అమ్మా, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీలు, హిత్తీయులకు, అమోరీలకు, పెరిజ్జీలకు, ఇవీయులకు, మోయాషి నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై అతి పరిశుద్ధ స్థలములో, ప్రత్యక్షపు గుడారములో ఆయన నివసించలేదా? గుర్తు చేసుకోవాలి ఈ మాటలన్నీ. దిగి వచ్చాడా లేదా? స్తుతుల సింహాసనము మీద యోధా స్తుతి గోత్రపు సింహముగా ఆయన ఆ యొక్క ఆసీనుడై ఉన్నటువంటి దేవాతి దేవుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, నిత్యము కోటాను కోట్ల దూతలతో కొనియాడబడుచున్నటువంటి ఆ దేవాతి దేవుడు నడిపించడానికి ఎవరిని? ఈ బానిస బ్రతుకులు బ్రతికిన వారిని, ఈ బానిస సంఖ్యలను వీరికి తెంపి ఆనాడు అబ్రాముతో చేసిన వాగ్దానము, నిబంధన తప్పిపోకుండా ముందుకు నడిపించబడ్డానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళా చదువుదాము ఆ మాట, మళ్ళా చదువుదాము. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీలు, హిత్తీయులు, అమోరీయులు, పెర్జీలు, ఇవీసీలు, మోయాబీసీలు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. నేను నడిపించడానికి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీలు ఎక్కడైతే మేఘము ఆగిందో అక్కడే ఆగాలి. ఎక్కడైతే ప్రారంభమైనదో అక్కడి నుంచి వారి సరంజామంతా చదురుకుని, వాడి గురారాలన్నీ చదురుకుని వారు ప్రయాణం అవ్వాల్సింది. ఆమేన్. హల్లెలూయా. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, నిరపితరులను రించి చిన్న. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నడిపించిన దేవుడు అని మనకు అర్థమైంది. 2వ వచనాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నా సేవకుడు అని చెప్పుకొచ్చాడు ఆయన. ఇశ్రాయేలీల ప్రజలు దేవుని యందు నమ్మిక ఉంచిరి, దేవుని సేవకుడైన మోషే యందు నమ్మిక ఉంచిరి. ఇట్స్ క్లియర్. హల్లెలూయా.
తర్వాత ఏమన్నాడు అక్కడ? యొర్దాను నది దాటతం, ఆ వాగ్దానమును నెరవేర్చడం గురించి మనం చూసాం. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటి? ఆనాడు ఇదిగో ఆది కాండములో 12వ అధ్యాయములో, తర్వాత 15వ అధ్యాయములో మీకు కొన్ని విషయాలు, నిర్గమాకాండములో కొన్ని విషయాలు చూపించాను. అంటే దేవుడు ఆనాడు వాగ్దానం చేసిన దానిని బలపరచడానికి, వాగ్దానము వీరు అంటే అబ్రహాము సంతానములు అనుభవించడానికి ఆయనే నేరుగా దిగి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఇవన్నీ గుర్తు చేసి ఈ విషయాలన్నీ ప్రస్తావించి ఇప్పుడు ఏమంటున్నాడంటే, మీకు ఇప్పుడిచ్చింది కాదు వాగ్దానం, మీ పితరులకు చేసిన వాగ్దానము మీకు ఇంకా ఆ కృప ఉన్నది, ఇంకా మీ ఎడల ఆ వాగ్దానం అనే ఆఫర్ ఇంకా నడుస్తూ ఉంది గనుక మీరు ఈ యొక్క యెహోషువ నాయకత్వములో యొర్దాను నది దాటి వెళ్ళండి. ఆమేన్, హల్లెలూయా. రండి 3వ వచనం చదవమ్మా. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ దేశాన్ని ఇచ్చాడు. దేవుడు ఆ దేశాన్ని ఇచ్చాడు. అక్కడ ఎవరున్నారు? అక్కడ ఉన్నారా లేదా ఆ దేశంలో ప్రజలు? దేవుని స్తోత్రం. కనానీయులు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళంతా దేవుడి మాట విన్నారు. వీళ్ళంతా దేవుడి మాట వినని వారు, అవిధేయత చూపిన వారు, ఇదిగో దేవునికి ఆయాసకరంగా తయారైన వారు. రే, మీరు మంచిగా బ్రతుకుతారని నేను మీకు ఇస్తే, మీరు మంచిగా ఉంటారు అని నేను ఆలోచన చేస్తే, మీరు అక్కడ మంచిగా లేరు, నాకు ఆయాసంగా, నాకు సౌలో పోటుగా తయారయ్యారా మీరు? ఇప్పుడు అబ్రహాముకు చేసిన వాగ్దానమును బట్టి ఇప్పుడు ఆ దేశాన్ని వారికి ఇచ్చేశాడు. ఈ ఇశ్రాయేలీయులు ఏం చేయాలి? ఆ దేశాన్ని ఆక్రమించాలి, ఆ దేశములో ఉన్న వారిని వెళ్ళగొట్టాలి, ఆ దేశములో ఉన్న వారితో యుద్ధము చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ సందర్భం ఏదో కొంచెం డిఫరెంట్గా లేదా? ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని వాక్యం ఇలా చెప్పుచున్నది, ఇదిగో మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తూ ఉంటే శోధన మీ దగ్గరకు రాదు. ఆమేన్, హల్లెలూయా. మీరు ఆ దేశాన్ని మీరు సంపాదించాలంటే అక్కడ ఉన్నటువంటి శోధకులను, అక్కడ ఉన్నటువంటి శత్రువులను మీరు ఎదిరించి నిలబడాలి, బలము కలిగి ఉండాలి, శక్తి కలిగి ఉండాలి. మీరు ఆషామషిగా ఉండకూడదు. అందుకే గతములో చెప్పిన మాట గుర్తు చేసుకోండి, ఒక్కసారి రివైండ్ చేసుకోండి. యుద్ధ సన్నద్ధులై ఉండండి అన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అక్కడికి కొంతమందిని వేగుల వారిని పంపిస్తే, 10 మందిని పంపిస్తే మోషే 8 మంది చెప్పిన స్టేట్మెంట్ ఏంటి? అయ్యో బాబోయ్, ఆడెంతలా ఉన్నాడు, ఆడెంత ఎత్తున్నాడు, ఆడొక భుజబలం చూస్తే, కండబలం చూస్తే, వాడి యొక్క శరీర దారుణ్యము చూస్తే, అయ్య బాబోయ్ గుండులు తీసిన బంటులాగా ఉన్నాడు, నన్ను మింగేసేలాగా ఉండమన్నను అని 8 మంది భయపెట్టారు. 8 మంది భయపెట్టారు. ఇద్దరు యెహోషువ, కాలేబు, వాళ్ళిద్దరు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి? వాళ్ళంతా, వాళ్ళకున్న స్టామినా ఎంత, వాళ్ళకున్న బలం ఎంత, దేవుడు మనకిచ్చిన బలమును బట్టి వారిని మనము ఎదిరించబోతున్నాం. హల్లెలూయా. శక్తి గొప్పదా, మన దగ్గర ఉన్న సమస్య గొప్పదా? ఆమేన్, హల్లెలూయా.
దేవుని శక్తి మన ముందు ఉన్న సమస్యను జయించగలదు. అందుకే తండ్రి అయిన దేవాతి దేవుడు చక్కని మాట సెలవిచ్చాడు. ఏంటో తెలుసా? నీకు ఎదురుగా 10 మంది నీకు ఎదురుగా దండెత్తి వచ్చినను వారు ఎన్ని త్రోవలండి? 7 త్రోవల గుండా పారిపోతారు. దారి తెలియదు కాళ్ళకే. నిన్ను చూసేసరికి గజ గజ గజమంట వణికేస్తారు. నిన్ను చూసేసరికి భయము కలుగుతుంది. నిన్ను చూసేసరికి భీతి కలుగుతుంది. నిన్ను చూసేసరికి ప్రాణ భయముతో దౌడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అదే మాటను ఆమోదిస్తూ యేసుక్రీస్తు వారు అన్నారు, నీ ముందు ఉన్న సమస్య చిన్నదే, అందుకే ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థన చేయి. ఆ సమస్య ఇట్టే చిటికలో మాయమవుతుంది. నేను చేస్తాను. నీకు నమ్మకం ఉందా నా మీద? ఆమెన్. అందుకే ప్రభు చెప్పుచున్న మాట, ప్రభు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఆమెన్. హల్లెలూయా. అంత శక్తి కలిగిన వాడు. ఒక్కసారి మీరు ఉన్న స్థానమును బట్టి గుండ్ల మీద చేసుకుని, ఈ పని అయితే నేను చేయలేను, ఈ ఇల్లు అయితే నేను కట్టలేను, ఈ ఉద్యోగం అయితే నేను సంపాదించలేను, ఈ పెళ్ళైతే నేను చేయలేను, నా పిల్లల్ని ఇలాగైతే నేను చదివించలేను, ఆయనే నాకు ధైర్యం ఇచ్చి అన్నీ ఇచ్చినవాడు ఆయనే. ఆమెన్. హల్లెలూయా. అన్నీ ఇచ్చినవాడు ఆయనే. ఇదే మాటను ఆమోదిస్తూ, ఇదే విషయాన్ని ఆయన ఉటంకిస్తూ ఇక్కడ ఆయన ఏమంటున్నాడండి? ఒక్కసారి మీకు వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఆలపెట్టండి. బబులోన దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు రొక్కనందున, బబులోన దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు రొక్కనందున, పట్టి బంధించి రాజు చెరసాల, పట్టి బంధించి రాజు అగ్నిలో పాడవేస్తే 4వ వానిగా ఉండాలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువాలేదా? 4వ వానిగా ఉండాలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువాలేదా? ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు ఏళ్లలో ఉన్న శక్తి గొప్పదా? వీళ్ళు నమ్మిన శక్తి గొప్పదా? మహిమ గొప్పదా? వీళ్ళ ముందు ఉన్నటువంటి అగ్నిగుండం గొప్పదా? దేవుని శక్తి గొప్పదే. హల్లెలూయా. ఆనాడు దేవుడు వారికి మాటిచ్చాడు. ఆ మాట తరతరములకు ఆ మాట ముందుకు వెళుతూనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యోబు అంటున్నాడు, ఆస్తి అంతా పోయినా తన దేహమంతా కురుపులతో నిండినా. మీకు రాదా? ఆస్తి అంతా పోయినా తన దేహమంతా లోత నిండినా, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే అని యోబు పలుకలేదా? ఓ భక్తుడా అని యోబు పలుకలేదా? ఆమేన్. హల్లెలూయా. అన్నీ ఆయనే ఇచ్చాడు, అన్నీ సర్వం కోల్పోయాడు ఆయన, యోబు గారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? వారి మధ్యలో ఉన్నాడు, వారిలో ఉన్నాడు. తన మహిమ వారి మీద ప్రకాశించుచున్నది గనుక వారి మధ్యలో ఉండి ఏ హాని జరుగనీయలేదు. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలుకు చెప్పే మాట ఏంటి? ఇశ్రాయేలుకి ఏం చెప్తున్నాడు? ఒక్కసారి చదవమ్మా 3వ వచనాన్ని. ఆ దేశాన్ని వాడికి ఇచ్చాడు. ఆ దేశాన్ని వీళ్ళు ఏం చెయ్యాలి? ప్రార్థనా శక్తితో, వాక్య శక్తితో, దేవుని మీద విశ్వాసంతో, నమ్మకంతో, కత్తిని పట్టుకుని, డాలును పట్టుకుని, శిరస్త్రాణం పట్టుకుని, కవచాలు తొడుక్కుని ఆ దేశములో ఉన్న వారిని తరిమి కొట్టాలి. ఆమేన్. హల్లెలూయా. యుద్ధం చేయాలంటే ఇవన్నీ కావాలా వద్దా? ఏమంటే కావాలా వద్దా? యుద్ధం చేయాలంటే కావాలా వద్దా? అలాగే ఈ మాటను బట్టి నీకే ఒక చిన్న మాట. నీకు జీవితములో, నీ కుటుంబములో, నీ స్థితిగతుల్లో, నీ పరిస్థితుల్లో అన్ని శ్రమలే నిన్ను ఎదిరిస్తున్నాయి, నిన్ను మొట్టుతున్నాయి, నిన్ను ఇదిగో తిడుతూ ఉన్నాయి, నిన్ను పిడుగుద్దులు గుద్దుతున్నాయి. వాక్యం అనే శిరస్త్రాణం ధరించు, ప్రార్థన అనే శక్తిని పట్టుకో, ఇదిగో వాక్యం అనే కత్తిని పట్టుకొని నీవు దేవుని యందు విశ్వాసముంచి, దేవుని యందు నమ్మకముంచి ఆ శ్రమలతో పోరాడము. ఆ శ్రమలలోనే నీకు విజయము. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలుకు అదే చెప్తున్నాడు ఆయన. యారా, అన్నీ నేను ఇచ్చేస్తే నువ్వు నిద్రపోతావా? అన్నీ నేను ఇచ్చేస్తే టీవీ చూస్తావా? నువ్వు అన్నీ నేను ఇచ్చేస్తే నువ్వు తాగి తందనాలాడతావా? నీకు బాధ్యత ఉండక్కర్లేదు, నీకు భయం ఉండక్కర్లేదు, నీకు భక్తి ఉండక్కర్లేదు. ఆమేన్. హల్లెలూయా. ఆ భక్తులు ముగ్గురు అగ్ని గంధకములోనికి వెళ్లే ముందు వారు ఇచ్చిన స్టేట్మెంట్ గమనించండి. వారు ఇచ్చినటువంటి వారి స్టేట్మెంట్ పాస్ చేసిన రాజా, కబడ్దార్, ఏమనుకుంటున్నావో? మా దేవుడు మమ్మును రక్షింపకపోయినా డోంట్ కేర్, మేమైతే రాజీ పడము, మేమైతే రాజీ పడము. ఏమంటున్నాడు? అన్నీ ఆయన ఇచ్చాడు, నా దగ్గర ఏమీ లేదు. దిగంబరిగానే వచ్చాను భూలోకంలోకి, దిగంబరిగానే పోతాను నేను. అన్నీ ఆయన ఇచ్చాడు. ధనవంతుణ్ణి చేసింది ఆయనే, ఆస్తిపరుని చేసింది ఆయనే, ఐశ్వర్యవంతుణ్ణి చేసింది ఆయనే, ఇదిగో అందగాడిగా తీర్చిదిద్దింది ఆయనే. అంతా తీసుకెళ్ళిపోయాడు. భార్యనిచ్చింది ఆయనే, పిల్లల్నిచ్చింది ఆయనే. ఇదిగో ఇలాంటి సుఖభోగములను అనుభవించుటకు దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడన్నా తప్పు మాట్లాడా? ఎక్కడన్నా తప్పు మాట్లాడా? తన మాటలో మీరు అర్థం చేసుకోండి. ఆ వచనాలు చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థం కావాలి. ఇవన్నీ ఎందుకు చెప్పుకొచ్చునంటే, ఎందుకు ఈ ప్రస్తావన లేవనెత్తానంటే, ఇక్కడ ఇశ్రాయేలులతో ఏం చెప్తున్నాడు? వారికి వాగ్దానం చేసి ఆ దేశాన్ని ఇచ్చేశాడు. వీళ్ళి అరణ్యములో యుద్ధ సన్నద్ధులుగా బ్రతకండి, యుద్ధం నేర్పించాడు. శ్రమలను ఎలా ఎదుర్కోవాలో, శత్రువులను ఎలా ఎదుర్కోవాలో, యుద్ధ నైపుణ్యాలను నేర్పించాడు దేవుడు. ఇప్పుడు మీరు ఆ దేశములోకి అడుగు పెట్టగానే మీ మీదకి శత్రువులు దండెత్తి వస్తారో, వాళ్ళు బలము కలిగిన వారు కావచ్చు, బలాఢ్యులు కావచ్చు, శక్తి కలిగిన వారు కావచ్చు, మీరు నా మీద నమ్మకం ఉంచి మీరు కత్తి దూయండి. మామూలుగా కత్తి దూస్తే ఒక పేక్ కూడా తెగదేమో. నా మీద నమ్మకం ఉంచి, నా యందు విశ్వాసం ఉంచి మీరు కత్తి దూస్తే ఒక తలకాయ కాదు, 100 తలకాయలు ఎగిరిపోతాయి, 100 సమస్యలు తొలగిపోతాయి, 100 కష్టాలు పారిపోతాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గారు తెలుసు కదండి మీకు అందరికీ. ఏమండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్నవాడండి, టీనేజ్ వయసు. ఆడెవడో పనికి మాలినోడు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు ఏంటని సిద్ధపడితే రాజుగారు ఏం చేశారండి? ఏమండి? రాజుగారు మొత్తం ఇవన్నీ ధరించేసి వెళ్ళు, యుద్ధానికి వెళ్ళి అన్నాడు. అబ్బే, అసలు నాకు ఇవన్నీ నా వల్ల కాదు. కానీ పడగొట్టాడా లేదా రాయితోటి? ఎలా పడ్డాడంటే వాక్యం చెప్తుంది, అక్కడ చదివారా లేదో మీకు తెలియదు, కానీ మీరు చదివారా లేదో నాకు తెలియదు, కానీ చెట్టు మొదల నరిగితే ఎలా పడిపోతాడో అలా పడిపోయాడండి. ఆమేన్. హల్లెలూయా.
4వ వచనం ఏం చెప్తుందో చూద్దామా రండి ఒకసారి. 3వ వచనాన్ని చదివారు కదా, ఒకసారి ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం చూడండి. దానికి సంబంధించిన ఒక మాట చూపిస్తాను మీకు నేను. 11వ అధ్యాయం 24, 25. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును, అరణ్యము మొదలుకుని లెబానోను వరకు, యూఫ్రటీసు నది మొదలుకుని పడమటి సముద్రమునకు మీకు సరిహద్దు వ్యాపించును. ఏ మనుషుడును మీ ఎదుట నిలువడు. ఆమేన్, ఆమేన్. తాను మీతో చెప్పినట్లు, ఎవరు? తండ్రి అయిన దేవాతి దేవుడు తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీరు బెదరరు. చదవండి, మీరు బెదరు, మీ బెదురు, మీ భయమును వారికి పుడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను చూస్తేనే వాడికి భయం. ఎందుకంటే అంటే మనల్ని చూస్తే ఎవరికైనా భయం అవుద్దా? అమ్మో ఆ సహోదరితో అమ్మా ఇలాగా ఆ సహోదరితో మాట్లాడకూడదు, ఆ సహోదరుడితో మాట్లాడకూడదు. అమ్మో మాట్లాడితే ఇంకేమైనా ఉందా? అయ్యో వాళ్ళు ఎంత ప్రార్థన, ఎంత భక్తో, వాళ్ళతో మనం ఏమి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూస్తే ఆ భయం ఉందంటారు అక్కడ ఎవరికైనా? మనం చూసేసరికి ఉండదు. ఎందుకంటే మనం ఇంకా ఇశ్రాయేలు కోవకు చెందిన వాళ్ళంగానే ఉన్నాం. ఇంకా మనం ఇంకా అక్కడే ఉన్నాం. ఆమేన్, స్తోత్రం. రండి 4వ వచనం చదవమ్మా. 4వ వచనం. అరణ్యమును ఈ లెబానోను మొదలుకుని ఇత్తీల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. అమ్మా ఇక్కడికి వచ్చేసేయండి. ఎక్కడ? మనము యెహోషువలోకి వచ్చేసేయండి. మరలా మీరు యెహోషువలో మీకు సరిహద్దు. ఇక్కడ ఏమేం కనబడుతున్నాయి? 1 ఎడారి, 2 యూఫ్రటీస్, 3 సముద్రము. అక్కడ తర్వాత ఇంకెవరు కనబడుతున్నారు? హిత్తీయులు కనబడుతున్నారు. ఆమేన్. జాగ్రత్తగా వినండి. ఆ దేశానికి దక్షిణాన ఉన్న ప్రాంతం. 2 మధ్యధర సముద్రము. ఈ హిత్తీయులు ఎవరు అనంటే, ఒకప్పుడు ఆ దేశములో చాలా భాగం, చాలా కాలంగా ఆ హిత్తీయులు వారి ఆధీనములో ఉండేది. ఏంటి? ఈ కనాను. పురాతన కాలములో ఆ దేశానికి వీళ్ళ జాతి పేరును బట్టే పిలిచేవారు. అందుకే దేవుని వాక్యము నిర్గమాకాండములో ఒక్క మాట చెప్తుంది. అది కూడా చూద్దాము రండి. నిర్గమాకాండము 33వ అధ్యాయము. అమ్మా నిర్గమాకాండము 33వ అధ్యాయము 33వ అధ్యాయము 2వ వచనాన్ని చూడమ్మా. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీలను, హిత్తీలను, పెర్జీలను, యెబూసీలను వెళ్ళగొట్టేదను. ఆమేన్, హల్లెలూయా. హిత్తీల జాతి మనకి ఇక్కడ కనబడిందా లేదా? అది మీరు గమనించాలి. తర్వాత 34వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా చూడండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన దానిని అనుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీలను, కనానీలను, హిత్తీయులను, పెరిజ్జీలను, హివీయులను, మోయాబీచీలను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను అని అన్నాడు ఆయన. ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళాలి. 4వ వచనాన్ని బట్టి మనకు చెప్పుచున్న మాట ఏంటి? ఇదిగో వారిని నేను వెళ్ళగొడతాను. నేను వెళ్ళగొట్టే దానికంటే ముందు నువ్వు సిద్ధంగా ఉండాలి. నువ్వు సిద్ధంగా ఉండాల్సిన దాన్ని బట్టి నువ్వు ఎలా ఉండాలి? నన్ను నమ్మాలి. కింద నుంచి పైకి వెళ్తున్నాను, అర్థం చేసుకోండి. మీరు నన్ను నమ్మాలి.
నన్ను నమ్మి ఇదిగో నా యందు ఉన్న సేవకుడను మీరు నమ్మినట్లయితే అప్పుడు మోషేని నమ్మారు, ఇప్పుడు యెహోషువను నమ్మాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఈ మాట చెప్తూ, అందుకే మీకోసం మోషే ప్రయాణం ముగిసింది, మోషే జీవితం ముగిసింది. ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను. అంతే కదండి. కింద నుంచి పైకి తీసుకెళ్ళా, అక్కడ ఆ దేశాన్ని మీకు ఇస్తాను అన్నాడు ఆయన. తర్వాత 4వ వచనాన్ని బట్టి ఆ దేశానికి నేను ఇస్తాను, ఎవడుంటే నీకెందుకు, ఇక పలానప్పుడు పలానా వాళ్ళు ఉన్నారు, పలానా వాళ్ళు ఉన్నారు, ఆ జాతి పేరే ఆ గ్రామానికి ఆ ప్రాంతానికి ఆ పేరు పిలిచేవారు, అయితే నీకెందుకు, ఎవడో నీ ఎదుట నిలవలేడు, నువ్వు బలము కలిగి శక్తి కలిగి నిలబడాలి అని 6వ వచనంలో చెప్తున్నాడు. చూడమ్మా 6వ వచనంలోకి వచ్చేయండి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. అమ్మా, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు నీ ప్రజల స్వాధీనము చేసేదవు. ఆమెన్, హల్లెలూయా. ఒక్కొక్క మాట చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. ఎలా వినాలి పిల్లలు? మీరు చాలా అల్లరి చేస్తున్నారు. ఈపి విమానం మోత మోగే అర్థం చూసుకోండి. ఒక్కొక్క మాట చెప్తాను, జాగ్రత్తగానండి. మొదటేమో మోషే నాయకత్వం దేవుడు ఆమోదం చేశాడు. 2వ వచనంలోకి వచ్చేసరికి ఏం చేశాడు, నన్ను ఎలా నమ్మారో, నా యందు ఉన్న సేవకుడైన మోషేను ఎలా నమ్మారో గుర్తు చేస్తున్నాడు. 3వ విషయానికి వచ్చేసరికి ఆ దేశాన్ని మీకు ఇచ్చాను, ఇప్పుడు మీరు యుద్ధం చేసి దాన్ని గెలవాలి అన్నాడు. 4వ వచనంలోకి వచ్చేసరికి మీ ముందు ఎటువంటి మగోడు వచ్చినా, ఎటువంటి బలాఢ్యుడు వచ్చినా, ఎటువంటి శక్తి కలిగిన వచ్చినా మీ ముందు బలాదూర్ కబడ్దార్. అంతే కదండి. 4వ వచనం. 5వ వచనంలో ఏమంటున్నాడు, నేను మీకు తోడై ఉంటాను, మీరు మీ ఎదుట ఏ మనుషుడు నిలబడలేడు, మీరు నిలబడండి. ఆమెన్. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? మళ్ళా నేను చదువుతాను, మీరు ఆలకించే ప్రయత్నం చేయండి. నీవు బ్రతుకు దినములన్నింటను ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేక ఉండును. ఆమెన్, హల్లెలూయా. అంటే ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడు, ఇదిగో అలాంటి వారు అంటే నేను నిలబెడుతున్నాను, నువ్వు నిలబడాలి. ఒక్కసారి ఆ పేజీ అలాగే పెద్ద అక్కడ పెట్టి ద్వితీయోపదేశకాండం, ద్వితీయోపదేశకాండములోకి వచ్చేసేయండి ఒక్కసారి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం. అమ్మా 7వ అధ్యాయం త్వరగా 7వ అధ్యాయములోకి వచ్చేసి మీరు చెయ్యాల్సింది 24 చదవండి. ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించును. ఆ కంటెంట్లో చదవాలా, ఆ యొక్క సందర్భము ఎలా డిమాండ్ చేస్తుందో ఆ రేంజ్లో వాయిస్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించును, నీవు ఆకాశము క్రింద నుండి వారి నామమును నశింప చేయవలెను, నీవు వారిని నశింప చేయు వరకు ఏ మనుషుడు మీ ఎదుట నిలువలేకపోయెను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన, మీరు నిలబడండి. వాళ్ళు మీ ఎదుట నిలబడలేరురా, వాళ్ళంతా పిసుకు పిల్లలు. 8 మంది ఏం చెప్పారు మోషే సమయంలో? 8 మంది చెప్పిన మాట ఏంటి, అయ్యో బాబోయ్ వాళ్ళ ముందు మనము పిసుకుల్లా ఉన్నాం. 2 చెప్పారు, వాళ్ళు ఎలాగుంటే మనకెందుకు, మన వెనక కొండంత బలం ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా కొండాయు నీవే, నా కోటాయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. హల్లెలూయా. నా కొండ, నా కోట, నా కేడము, నా దుర్గము, నా శృంగము, నా శైలము, నా బలము, నా శక్తి, నాకు ఆధారమగు నా దేవుడు నా వెనకుండగా నాకు భయమేలా. హల్లెలూయా.
హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు వారిని గురించి ఎక్స్పోజ్ చేస్తూ యోహాను ఏమన్నాడండి, నేను ఆయన చెప్పులు వారు విప్పుటకు యోగ్యుడను పాత్రుడను కాను, నా వెనక వచ్చుచున్నవాడు, నేనైతే ఈ నీళ్లలో ముంచేస్తున్నా మిమ్మల్ని, నేనైతే నీళ్లలో మీకు బాప్తిసం ఇస్తున్నా, నా వెనక వచ్చువాడు శక్తిమంతుడు, అగ్నిలో బాప్తిసం ఇస్తాడని యోహాను గారు యేసుక్రీస్తు వారిని ఎక్స్పోజ్ చేశాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా గమనించండి, ఎక్కడికి వెళ్ళినా కానీ మనమే ఎక్స్పోజ్ అవ్వాలి, మనమే కనబడాలి. వద్దు మనము కనబడినా కనబడకపోయినా మనలో ఉన్న, మన వెనక ఉన్న దేవుని మహిమను ముందు పెట్టి మనం బ్రతికితే ఆయనే నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ అంటున్నటువంటి మాట మరలా చదువుతారా నా కోసం? అమ్మా చదువమ్మా. ఇదిగో ఆయన నీ చేతికి అప్పగించును, ఆకాశము క్రింద నుండి వారి నామమును, ఆకాశము క్రింద నుండి వారి నామమును మీరు నశింపజేయాలి. నీవు వారిని నశింపజేయు వరకు ఏ మనుషుడు నీ ఎదుట నిలువ లేకపోయెను. ఆమేన్, హల్లెలూయా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి ఒక్కసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి ఒక్కసారి. కాబట్టి దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేనేమైనా కల్పించిన మాటలు ఉన్నాయంటారా అక్కడ? హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీ ఎదుట ఏ మనుషుడు నిలబడలేడు. ఆ మనుషుడు నిలబడకుండా ఉండాలి అనంటే యాకోబు పత్రిక మీ యొద్ద పెడుతున్నాను, చూడండి ఆ మాట. దేవునికి మాత్రమే లోబడి జీవించండి, అపవాదికి చోటివ్వద్దు, వాణ్ణి బయటకు నెట్టివేయండి. ఆమేన్, హల్లెలూయా. తర్వాత 6వ వచనం ఏమంటుందండి? 6వ వచనం ఏమంటుంది? 5వ వచనంలో ఇంకొక మాట కూడా ఉంది, నీతో అనే మాట. ఎక్కడది చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము, మళ్ళా చదవండి ఆ మాట చదవండి మీరు. 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నింటిన ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేడు, నేను మోషేకు తోడై ఉండునట్లు నీకు తోడై ఉంటాను. అబ్రహాముకు తోడై లేడా? యేసేపుకు తోడై లేడా? అరణ్యములో ఆగరుకు తోడై లేడా? ఇశ్రాయేలీయుల ప్రజలను నడిపించుటకు దేవుని తోడై, నీడై, కొండై, బలమై లేడా? మరి నీకు నాకు తోడై ఉండడా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దీని గురించి దరిదాపు 7-8 రెఫరెన్స్లు రాసుకున్నాను నేను. 7-8 సంగతులు రాసుకున్నా, సమయం ఏది లేదు. 6వ వచనములోకి వద్దామా రండి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. ఆమేన్, హల్లెలూయా. చాలండి, సమయం సరిపోలేదు. 6 నుంచి 9 వరకు వెళ్తే ఇంచుమించు ఒక అరగంట పట్టేస్తుంది. 6 to 9 వచ్చే వారం చూద్దాం. ఇప్పుడు మొదటి వచనం గురించి చెప్పండి మీరు. దేవుడు మోషే, మొదటి వచనం అది కాదండి, మోషే నాయకత్వం ముగిసిన తర్వాత, మోషేను పక్కకి వెళ్ళిపోయిన తర్వాత యెహోషువను నియమించాడు. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులను కనాను దేశానికి నడిపించే ప్రయాణము బాధ్యత అప్పగించాడు.
రెండవ వచనములోనికి వచ్చేసరికి నా సేవకుడు అన్నాడు ఆయన. నా సేవకుడు అనే మాట చెప్తూ, మీరు నన్ను ఎలాగైతే నమ్మారో నా యందు నిలిచి ఉన్న మోషేను కూడా మీరు నమ్మారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఈ యెహోషువను నన్ను నమ్మినట్లు యెహోషువను కూడా మీరు నమ్మాలి. మీరు నమ్మి మీరు చేయాల్సిందేంటి? యొర్దాను నది దాటి మీరు వెళ్ళాలి. ఆమెన్, హల్లెలూయా. ఎలాగైతే మోషేకు మీరు వినయ విధేయతలు కలిగి ఉన్నారో, నాకు ఎలాగైతే నమ్మకంగా ఉన్నారో, అలాగే యెహోషువకు మీరు ఉండాలి. ఉండినట్లయితే ఆ వాగ్దత్వ భూమిలోకి నడిపించబడండి. నడిపించబడిన తర్వాత ఇదిగో ఆ దేశాన్ని అప్పుడెప్పుడో మీకు ఇచ్చేసా, మీ పితరులకు అప్పగించేశాను. ఇప్పుడు మీరు వెళ్ళిపోయి ఇలాగా అటు ఇటు చేతులు, ఖాళీ చేతులు ఊపుకుంటూ ఇలా ఊపుకుంటూ వెళితే కాదు. ఇప్పుడు మీరు ఎలా వెళ్ళాలి? కత్తిని పట్టుకోవాలి, డాలును పట్టుకోవాలి, శిరస్త్రాణము ధరించాలి, యుద్ధ కవచాలను ధరించి అక్కడ శత్రువులను ఎదిరించి, అక్కడ శత్రువులను బెదిరించి, అక్కడ శత్రువులను తోలివేసి ఇప్పుడు ఆ వాగ్దత్వ భూమిని ఆక్రమించాలి. ఆమెన్. ఇదంతా వరుసకు వచ్చింది కదండి. ఇప్పుడు మీరు చెయ్యాల్సిందేంటి? ఇదిగో అక్కడ ఎడారి దక్షిణ ప్రాంతాన ఉన్నది, ఇప్పుడు యూఫ్రటీస్ ఉత్తరాన ఉన్నది సముద్రము, మధ్యధరా సముద్రము. అది హిత్తీలో దాని ఆధీనములో ఎక్కువ భూభాగంలో వాళ్ళు ఉన్నారు. ఎవరుంటే మీకెందుకు? నేను చేసే పనేంటి? వారు మీ ఎదుట నిలబడలేరు. ఆమెన్. వారు మీ ఎదుట నిలబడలేరు. నేను నీతో చెప్పుచున్నాను. అప్పుడు మోషేకు తోడై ఉన్నాను, యెహోషువకు తోడై ఉన్నాను. ఇశ్రాయేలు జనాంగమా, మీకు అన్నం పెట్టినోడిని నేనే, మంచిలు ఇచ్చింది నేనే, వస్త్రాలు ఇచ్చింది నేనే, చెప్పులు ఇచ్చింది నేనే, అలసిపోకుండా చేసింది నేనే, దేవదూతలు తినేటటువంటి ఆహారము ఇచ్చిన దేవుడును నేనే. నీతో చెప్పుచున్న మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉంటాను, నీ ఎదుట ఎవ్వడు నిలువలేడు, నిలువకుండా నేను చూసుకుంటాను. నువ్వు నా కోసం నిలబడతావా? అంతే అమ్మా, అంతేకా. రెండో మాట ఏమీ లేదేక. నా కోసం నిలబడతావా? నా కోసం స్టాండ్ తీసుకుంటావా? నా పక్షాన నువ్వు యుద్ధం చేయడానికి ఇదిగో సంపూర్ణమైన జీవితం కలిగి, పరిపూర్ణమైన మనస్సు కలిగి. ఏమండి, సంపూర్ణమైన జీవితం ఏంటి? సంపూర్ణంగా దేవుని కోసం జీవిస్తాను అన్న తీర్మానం ఉండాలి. పరిపూర్ణం ఏంటి? సగమేమో లోకం, సగమేమో భక్తి. అది పరిపూర్ణమైనటువంటి జీవితం. అందుకనే మనకు అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మంచి స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఇదిగో మనమందరం ఏం చెయ్యాలి? మనమందరం మనము సజీవయాగముగా సమర్పించుకుని దేవుని పక్షమున యుద్ధము చేయడానికి నిలబడగలిగితే, యుద్ధము చేసేది మనం కాదు కానీ ఆయనే యుద్ధము చేస్తాడు. మన ఎదుట శత్రువు నిలువలేడు, మన ఎదుట రోగము నిలువలేదు, మన ఎదుట భిన్నాభిప్రాయాలు నిలువలేవు, మన ఎదుట సమస్య నిలువలేదు. అది నిలవకుండా నేను చేస్తాను. నువ్వు నా కోసం నిలబడతావా? అందుకే చక్కని మాట ప్రభువు వారు సెలవిచ్చింది, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడలా. ఆమెన్, ఆమెన్. ప్రార్థన. తలలో వంచుదామా? ముసుగులు ధరించి తలలో వంచుదాం. మోషే అయిపోయింది, మోషే శక ముగిసింది. యెహోషువను నియమించాడు. ఇదిగో ఈ దేశం ఫలానా వారి చేతుల్లో ఉండేది అని చెప్తున్నాడు. ఆ దేశాన్ని మీకు ఇస్తాను అని అన్నాడు. నన్ను ఎలా నమ్మారో అలాగే మోషేని ఎలా నమ్మకించారో అలాగే యెహోషువను కూడా మీరు భద్రంగా చేసుకోండి. అలాగా ఇదిగో మీ ఎదుటి ఎవడు నిలువలేడు. ఈ కార్యాలన్నీ నువ్వు చూడబోతున్నావు. అది యెహోషువ నాయకత్వంలో నేను చేయబోతున్నాను అద్భుతాలు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు ఆయన.
వాళ్ళు నిలువలేరు. నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు శక్తి అయి ఉంటాను, నేను నీకు బలమై ఉంటాను, నేను నీకు రక్షణ వలయముగా ఉంటాను. నేను నా కోసం నువ్వు నిలబడతావా? నా కోసం మీరు నిలబడతారా? ప్రార్థన చేద్దాం. ఒకే ఒక్క 10 నిమిషాలు. 1:17 10 నిమిషాలు. 1:30 కల్లా ముగింపు ప్రార్థన అయిపోద్ది. ప్రార్థన. వీళ్ళందరినీ కూడా నిలబడండి, స్టాండ్ తీసుకోండి, బాధ్యత కలిగి ఉండండి. నేను మీ మధ్యలో ఈ యెహోషువ నాయకత్వం ద్వారా గొప్ప కార్యాలు చేస్తాను. ఇప్పుడు నేను అప్పుడు మోషే ఉన్నప్పుడు నేను జరిగించాను. ఇప్పుడు ఆ ప్రయాణం ఆగిపోయింది, మరలా తిరిగి ప్రయాణం ఆరంభమైంది. గొప్ప కార్యాలు నువ్వు చూడబోతావు. ఇప్పుడు నీ గొప్ప కార్యాలు నువ్వు చూడబోతావు. ప్రార్థన. పరిశుద్ధుడని కొందనాలు.